ఓం నమో వెంకటేశాయ. గాత్రశ్రమ వినిర్ముక్త పాత్రాశ్రయ సుధీసక్త గోవింద గోవింద. పరదుఃఖ నివారణోత్సవే పరమాదృత్యతిశాయినం కురు. పరసౌఖ్య విచారణోత్సుకం పరచింతా పరిహీణ మానసం అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని గట్టిగా వేడుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులన్నింటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుక్లవారు 20వ అధ్యాయంలో ఒకవైపు దుష్యంత మహారాజు గారిది, మరొక వైపు భరత చక్రవర్తి గారిది, ఇద్దరిది ఉపాఖ్యానాలు చెప్పారు. చెప్పి తర్వాత భరద్వాజుడు అనేటువంటి మహానుభావుడు వీళ్ళ వంశంలోకి ప్రవేశించిన విధానం చెప్పారు. అలా విధానం చెప్పిన తర్వాత పైన ఆ వంశం ఎలా పెరిగింది అనే విషయాన్ని క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నారు. 21వ అధ్యాయంలో శ్రీశుక ఉవాచ వితథస్య సుతో మన్యుః బృహత్క్షత్రో జయస్తతః మహావీర్యో నరో గర్గః సంకృతిస్తు నరాత్మజః అనేటువంటి శ్లోకంతో ఈ వంశాన్ని మళ్ళీ పునః ప్రారంభిస్తున్నారు. ఈ భరద్వాజుడికే వితథుడు అని పేరుంది, లేదా భరద్వాజుడి యొక్క కొడుకు వితథుడు అని హరివంశంలో ఉంది. మొత్తానికి వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే, వేరువేరైనా ఒకటే అయినా సరే, ఈ వితథుడు అనేటువంటి భరద్వాజుడికి లేదా భరద్వాజుడు అనే వితథుడికి సుతః మన్యుః అనే పిల్లవాడు. ఈ మన్యు అనే పిల్లవాడికి బృహత్క్షత్రః, జయః, మహావీర్యః, నరః, గర్గః అని 5 సంతానం కలిగారు. ఈ 5 సంతానంలో నరః అనే ఆయనకి 4వ పిల్లవాడికి సంకృతి అనే పిల్లవాడు పుట్టాడు. సంకృతిస్తు నరాత్మజః. వితథస్య సుతో మన్యుః బృహత్క్షత్రో జయస్తతః మహావీర్యో నరో గర్గః సంకృతిస్తు నరాత్మజః. ఇందులో గురుశ్చ రంతిదేవశ్చ సంకృతే పాండునందన రంతిదేవస్య హి యశః ఇహాముత్ర చ గీయతే. ఈ సంకృతి అనే ఆయనకి గురుహు రంతిదేవ అని 2 పిల్లలు. గురుశ్చ రంతిదేవశ్చ సంకృతే. పాండునందన, పాండువు గారి వంశంలో పుట్టినటువంటి ఓ పరీక్షిత్తు, నువ్వు ఈ రంతిదేవుడు అనేటువంటి మహానుభావుడి పేరు విన్నావు. రంతిదేవస్య హి యశః, ఆయన కీర్తి నువ్వు వినటం కాదు, ఇహ అముత్రచ గీయతే, భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా వ్యాపించి ఉంది. భూలోకంలో ఆయన గురించి ఎంతగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారో, స్వర్గంలో కూడా ఆయన గురించి అంతగా చెప్పుకుంటూ ఉంటారు. గురుశ్చ రంతిదేవశ్చ సంకృతే పాండునందన రంతిదేవస్య హి యశః ఇహాముత్ర చ గీయతే.
అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దాంతో రంతిదేవుడి కీర్తి ఏమిటి, రంతిదేవుడు ఏం చేశాడని ఆయనకు అంత పేరు వచ్చింది అనే ప్రశ్నలు సహజంగానే అందరికీ వస్తాయి కదా. వాటికి సమాధానంగా పై శ్లోకాలను తీసుకొస్తున్నారు. ఆ రంతిదేవుడు చాలా చాలా గొప్పవాడు. ఈ రాజవంశంలో పుట్టినా సరే ఈ సంపదలు వీటి జోలికి ఆయన వెళ్ళలేదు. వియద్విత్తస్య దదతో లబ్ధం లబ్ధం బుభుక్షత నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదత. ఈయన తన జీవితాన్ని ఎలా గడిపాడంటే, రాజవంశంలోనే పుట్టినా సరే వాటిని ఏం పట్టించుకోలేదు. వాటిని ఏం పట్టించుకోకుండా విడిగా తనంతట తాను విడిగా వెళ్ళిపోయాడు. వియద్విత్తస్య, వియత్ ఆకాశం లాంటి ధనాన్ని కలిగి ఉన్నాడు. ఆకాశం అనేదానికి ఎవరో ఏదో ప్రయత్నం చేస్తే ఉత్పత్తి అనేది లేదు. అంటే ఆకాశం పుట్టాలి అంటే ఎవరో ఏదో ప్రయత్నం చేయక్కర్లేదు, దానంతరదే పుట్టే ఉంటుంది. అది పెరిగేది కాదు, తరిగేది కాదు, పుట్టేది కాదు, గిట్టేది కాదు, ఏమీ కాదు. ఉన్నదేదో ఉంది అంతేను. అలాగే ఈయన ఉన్నదేదో ఉంది, మనం కొత్తగా సంపదల కోసమో లేదా మరొక దానికోసమో ప్రయత్నం చేయకూడదు అని గట్టిగా కూర్చున్నాడు. వియద్విత్తస్య. ఇది కాక ఎప్పుడైనా ఏదో విధంగా ఎలాగోలా ఈయనకి ఏమైనా దొరికితే, ఆ దొరికేది ఎప్పుడు బుభుక్షత, బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏమైనా దొరికితే లబ్ధం లబ్ధం దదత, దొరికిన దాన్ని దొరికినట్టుగా ఎవరికైనా ఇవ్వడానికి కూడా వెనకాడడు. అలాంటి అలవాటు పెట్టుకున్నాడు. ఇది ఎవరి వల్ల కాదు. ఈ విధంగా నిష్కించనస్య, ఏదీ ఆయనకి లేదు, ఆయనకంటూ ఏమీ లేదు. కానీ ధీరస్య, మంచి బుద్ధి మాత్రం ఉంది. ఆ మంచి బుద్ధిలో ఆనందించే స్వభావం కూడా ఉంది. ధియాం రమతే ఇది ధీర. ఇలాగని నేనేం ఒంటికాయ సొంటుకుమ్మేం కాడు. సకుటుంబస్య, ఇంకో కుటుంబం ఉంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. సీదత, ఎప్పుడూ ఆయనకి ఏదో బాధే కలుగుతూ ఉండాలి. కానీ అంటే భౌతికంగా ఏదో ఒక పీడ అనేది ఉంటూ ఉండేదే కానీ ఏదో సుఖసాగరంలో ఏమీ మునిగిపోలేదు భౌతికంగా చూస్తేను. కానీ ఆయన మాత్రం ఏ వస్తువు కోసం కానీ, ఏ డబ్బు కోసం కానీ, ఏ ఆస్తి కోసం కానీ, ఏ పదవి అధికారం మరొక ప్రయోజనం వీటి కోసం వాటి కోసం వేటి కోసమో వెంపర్లాడలేదు. అలా ఉన్నవాడు ఉన్నట్టు హాయిగా ఉండిపోయాడు. వియద్విత్తస్య దదతో లబ్ధం లబ్ధం బుభుక్షత నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదత. ఒకప్పుడు ఈయన ఇలాగే నిష్కించన, ఏమీ అక్కర్లేదు అని తిరుగుతూ ఉండగా వ్యతీయురష్టచత్వారింశత్ అహాన్యపిబత కిల ఘృత పాయస సంయాపం తోయం ప్రాతరుపస్థితం. ఒకసారి ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఏం జరిగింది అంటే, వ్యతీయు అష్టాచత్వారింశదహాని అపిబత కిల. కనీసం తాగటానికి మంచినీళ్ళు కూడా కొన్నాళ్ళు దొరకలేదు ఈయనకి. ఈయన ప్రయత్నం చేయలేదో లేదా అవి దొరకలేదు. ఎన్ని రోజులు దొరకలేదు? 48 రోజులు దొరకలేదు. 48 రోజులు మంచినీళ్ళు కూడా లేకుండా ఉన్నాడు. మంచినీళ్ళు లేకుండా కూడా ఆయన బతికున్నాడు. బతికి ఉంటే 49వ రోజు మాత్రం దైవయోగంతో ఈయనకి ఏదో తినటానికి తాగటానికి దొరికింది. ఏం దొరికింది? ఘృత పాయస సంయాగం. యవలతో చేసిన యవధాన్యం, ఏవో విచిత్రమైన ధాన్యం, కనీసం వరి కూడా కాదు, జొన్న లాంటి ఏదో ధాన్యం. ఆ ధాన్యంతో చేసిన పాయసం, పాలతో కలగలిసిన ఒక పదార్థం. ఆ పదార్థంలో నెయ్యి కూడా వేసి ఎవరో ఇచ్చారో ఈయనకి దొరికింది. ఘృత పాయస సంయావం తోయం. దాంతోపాటు మంచినీళ్ళు కూడా దక్కినాయి ఆ రోజు. అది కూడా ఇప్పుడు ప్రాతరుపస్థితం. ఆ రోజు పగలు దొరికింది మొత్తం మీద. ఈయన ఏదో చేసుకోవాల్సిన అనుష్ఠానం ఏదో చేసుకున్న తరువాత ఇది తినటానికి వీలైన వేళలో ఇది దొరికింది. వ్యతీయురష్టచత్వారింశదహాన్యపిబత కిల ఘృత పాయస సంయావం తోయం ప్రాతరుపస్థితం. కృచ్ఛ్రప్రాప్త కుటుంబస్య క్షుత్రిభ్యాం జాత వేపథో అతిథిర్బ్రాహ్మణ కాలే భోక్తుకామస్య చాగమత్. ఈ దొరికింది ఎంత దొరికింది అని పరిమాణం తెలియదు. దొరికింది ఇంట్లో అందరూ పంచుకు తినాలి. తను తినాలి, భార్యకి పెట్టాలి, పిల్లలకి పెట్టాలి. కృచ్ఛ్రప్రాప్త కుటుంబస్య, అప్పటికే కుటుంబం కష్టాల్లో పడి కొట్టుమిట్లాడుతోంది. ఈయనకి 48 రోజులు తినటానికి తాగటానికి ఏమీ దొరక్కపోతే మిగతా కుటుంబం వాళ్ళకి మాత్రం దొరికిందా? దొరకలేదు కదా. వాళ్ళు అలాగే కష్టం పడుతున్నారు. వాళ్ళకేమైనా మధ్యలో తాగడానికి నీళ్లు దొరికినాయో లేదా తాగడానికి గంజి దొరికిందేమో కానీ ఈయన మాత్రం చాలా క్షుత్రిభ్యాం, ఆకలి దప్పికలతో చాలా బాధపడుతున్నాడు.
ఎంతగా అంటే జాతవేపథోహో, శరీరం మాట వినట్లేదు, వణికిపోతోంది. జాతవేపథోహో. అలాంటి వాడికి ఈ ఘృత పాయస సంయావం తోయం అనేవి దొరికినాయి. ఇంట్లో నలుగురికి పంచాలి, పంచి తాను తినాలి, తిని మంచినీళ్ళు తాగాలి, అమ్మయ్య అని అనుకోవాలి ఆ రోజుకి. పాపం చేయవలసిన పనులన్నీ చేశాడు, వైశ్వదేవం లాంటివి చేశాడు. మంచి కాలం కదా అది, వైశ్వదేవం చేయాలి, దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి, తినాలి, తినేటప్పుడు ఆబగా తినేసేయకూడదు అనేటువంటి నియమాలు ఉన్న రోజులు కదా. కాబట్టి ఏమో చేసేసాడు. చేసిన తర్వాత కాలే, భోజన కాలం, అందరూ విస్తళ్ళలో ఏదో వేసి కూర్చున్నారు, ఆకులు పరుచు కూర్చున్నారు. భోక్తుకామస్య, అమ్మ తినేద్దాం అనే కోరికతో కూడా ఉన్నారు అందరూ. ఆ సమయంలో, ఆ భోజన కాలంలో అతిథిర్బ్రాహ్మణ సమాగమత్, ఓ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. అతిథిగా వచ్చేస్తే కృచ్ఛ్రప్రాప్త కుటుంబస్య క్షుత్రుభ్యాం జాతవేపథో అతిథిర్బ్రాహ్మణ కాలే భోక్తుకామస్య చాగమత్ అనేది జరిగేసరికి ఏం చేయాలి వీళ్ళు అంటే, తస్మై సంవ్యభజత్ సోన్నం ఆదృత్య శ్రద్ధయాన్విత హరిం సర్వత్ర సంపశ్యన్ స భుక్త్వా ప్రయయౌ ద్విజ. తస్మై సంవ్యభజత్ సోన్నం, తనకు దక్కిన తాను తినవలసినటువంటి అన్నాన్ని ఆ మనిషికి పెట్టేశాడు. తస్మై సంవ్యభజత్ సోన్నం. ఎలా పెట్టాడు? ఆదృత్య, ఆదరంగా పెట్టాడు. ఆహా, మీలాంటి వాళ్ళు అతిథిగా మా ఇంటికి రావటమే చాలా గొప్పండి అని ఆదరపూర్వకంగా మాట్లాడి పెట్టాడు. శ్రద్ధయాన్విత, చాలా శ్రద్ధగా పెట్టాడు. మనసులో కూడా పైకి పిచ్చి మాటలు మాట్లాడకుండా మనసులో కూడా శ్రద్ధగానే ఉండి పెట్టాడు. ఆ పెట్టేటప్పుడు శ్రద్ధ, ఆదరం ఇవి కూడా చాలవు. హరిం సర్వత్ర సంపశ్యన్, వచ్చినవాడు శ్రీహరే, వచ్చినవాడు సాక్షాత్తు శ్రీహరే నా దగ్గరకు వచ్చాడు అని అనుకుని ప్రతి మనిషిలోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ శ్రీహరిని చూడటాన్ని అప్పటికే అలవాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ వచ్చినవాడు శ్రీహరే, ఈ అన్నాన్ని తినేవాడు శ్రీహరే, ఈ అన్నము శ్రీహరే, ఇచ్చే నేను శ్రీహరే అని అనుకుంటూ హరిం సర్వత్ర సంపశ్యన్. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం ఉంది కదా, ఆ న్యాయాన్ని అనుసరిస్తూ ఆయనకి పెట్టాడు. ఆయన పెట్టిన దాన్ని తినేసి పైన అడగకుండా సహా భుక్త్వా ప్రయయౌ ద్విజ, వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన బ్రాహ్మడు, వచ్చిన అతిథి మాత్రం అంతవరకు ఉపకారం చేసి పెట్టాడు. ఏం ఉపకారం చేసి పెట్టాడు? పైన అడగలేదు, పెట్టింది ఏదో తినేసి చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. తస్మై సంవ్యభజత్సోన్నం ఆదృత్య శ్రద్ధయాన్విత హరిం సర్వత్ర సంపశ్యన్ స భుక్త్వా ప్రయయౌ ద్విజ. దాంతో మళ్ళీ ఇంటిల్లిపాదేవి స్థలం ముందు కూర్చున్నారు. ఉన్నదేదో ఆ బ్రాహ్మడు తిని వెళ్ళిపోగా మిగిలిందేదో ఉంది కదా, ఆ మిగిలిందేదో మళ్ళీ పంచుకుందామని అందరూ అనుకున్నారు. అందరూ మళ్ళీ లొట్టలేసుకుంటున్నారు, అందరూ మళ్ళీ తిందామనుకుంటున్నారు. అందరికీ మళ్ళీ ఆకలి గుర్తొచ్చింది. ఇందాక ఆదరంలోనూ శ్రద్ధలోనూ అతిథి సేవలోనూ పడిపోయి ఎవ్వరికీ ఆకళ్ళు గుర్తులేవు. ఇప్పుడు మళ్ళీ ఆకలి వచ్చింది, ఆకలితో తిందామని అనుకున్నారు. అనుకునే లోపల అథాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే విభక్తం వ్యభజత్తస్మై వృషలాయ హరిం స్మరన్. భోక్ష్యమాణస్య, ఇంకేముంది అన్నం తినేద్దాం. విభక్తస్య, ఎవరి భాగం వాళ్ళకి పెట్టేశాను, ఈరోజు దొరికింది ఇంతే, అందులోనూ ఇది అతిథి శేషం, చాలా విలువైంది, చాలా విలువైన అన్నం. అతిథి తినగా మిగిలిన అన్నానికి ఉన్న విలువ అసలు ఏ వస్తువుకి భూప్రపంచంలో లేదు. అలాంటి ఆహారం అని విభాగం చేసి చాలా గొప్ప మాటలు చెప్పాడు కుటుంబం అంతటికి. ఈ లోపల అన్యహ, ఇంకోటి వచ్చాడు. ఆ వచ్చినవాడు బ్రాహ్మడు కాడు, ఇంకోడు కాడు, ఎవరో వృషల, పెద్దగా చెప్పుకోదగ్గ వాడు కూడా కాడు. అలాంటి వాడు అంటే అతిథే కానీ అతిథుల్లో పూజ్యుడు అనిపించేలా ఏమీ లేడు, ఏదో సామాన్యమైన అతిథి వచ్చాడు. వచ్చి నాకేమన్నా ఉంటే పెడతారా అని అడిగాడు. అడిగితే విభక్తం వ్యభజత్ తస్మై, అప్పటికే విభాగం చేసి ఎవరి విస్తళ్ళలో వాళ్ళు పెట్టాడు కదా, పెట్టిన దాంట్లోంచి తన భాగం తీసి పెట్టేశాడు. విభక్తం వ్యభజత్ తస్మై వృషలాయ. వచ్చినవాడు పూజ్యుడు అవునా కాదా, వచ్చినవాడిని మనం గౌరవించాలా అక్కర్లేదా అని అనుకోలేదు. హరిం స్మరన్, వచ్చినవాడు శ్రీహరే అనుకున్నాడు. వచ్చినవాడు ఎవడైతేనేమి వాడు శ్రీహరే అని అనుకుని ఆ శ్రీహరినే స్మరించుకుంటూ శ్రీహరి వచ్చి అడుగుతున్నాడు, అడిగితే మనం పెట్టాలి కదా అనే ఉత్సాహం కొద్దీ మళ్ళీ పెట్టేశాడు. అథాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే విభక్తం వ్యభజత్ తస్మై వృషలాయ హరిం స్మరన్. యాతే శూద్రే తమన్యోగాత్ అతిథిష్వభిరావృత రాజన్మే దీయతామన్నం సగడాయ బుభుక్షతే.
ఈ అతిథి కూడా వెళ్ళిపోయాడు, ఈ శూద్రుడు అతిథి కూడా ఇతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా అందరూ మళ్ళీ కూర్చున్నారు, తిందామని అనుకున్నారు. ఈసారి ఎవరికి అంత ఉత్సాహం కూడా కలిగినట్టు లేదు, ఎందుకంటే 2 సార్లు అయింది, 3వసారి ఏమవుతుందో అని టెన్షన్ పడినట్టే ఉన్నారు. ఈ లోపల తమన్య అగాధ అతిథి, ఇంకో అతిథి వచ్చాడు. ఈ అతిథి సామాన్యంగా లేడు, శ్వభిరావృత, కుక్కలతో కలిసి వచ్చాడు. కుక్కల్ని చుట్టూ వేసుకుని వచ్చాడు, కుక్కల్ని కట్టుకుని వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్లుగా రాజన్ ఓ మహారాజా అని పిలిచాడు. ఏమీ లేని మహారాజుని, కిరీటం లేని మహారాజుని, ఈ మకుటం లేని మహారాజుని మహారాజా అని పిలిచాడు. పిలిచి మే దీయతామన్నం, నాకు అన్నం పెట్టు అన్నాడు. అందులో ఎలా అన్నం పెట్టాలి? సగణాయ, నాకు ఒక్కడికే కాదు నా కుక్కలు కూడా అన్నం పెట్టాలి అన్నాడు. బుభుక్షతే, ఎందుకంటే మేమందరం ఆకలితో ఉన్నాము, నాకు ఆకలిగా ఉంది, మా కుక్కలకు కూడా ఆకలిగా ఉంది, కాబట్టి మాకేదో కాస్త అన్నం పెట్టు అని అన్నాడు. యాతే శూద్రే తమన్యోగాత్ అతిథిష్వభిరావృత రాజన్మే దీయతామన్నం సగణాయ బుభుక్షతే. స ఆదృత్యావశిష్టం యత్ బహుమాన పురస్కృతం తచ్చ దత్వా నమశ్చక్రే శ్వభ్యశ్వపతయే విభు. ఇలా కుక్కలతో ఒకడు వస్తే, కుక్కలు కట్టుకుని ఒకడు వస్తే, నువ్వేంటి కుక్కలు వండుకు తినేవాడివా లేదా కుక్కలతో తిరిగేవాడివా, నీతో నాకు మాట ఏంటి అని అనలేదు ఈయన. సహా ఆ రంతిదేవుడు ఆదృత్య వచ్చిన వాడిని చాలా ఆదరంగా చూశాడు. శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన అంటారు కదా, అలా సమదృష్టితో చూశాడు. సమదృష్టితో చూసి వచ్చినవాడు మనిషి, వచ్చినవాడు ప్రాణి, ఆ వచ్చినవాడితో ఉన్నవి ప్రాణులు, ఈ ప్రాణికి ఆ ప్రాణులకి అందరికీ కూడా ఆకళ్ళు వేస్తున్నాయి, సహజం. ప్రాణులకే ఆకళ్ళు వేయటం సహజం. ఈ ప్రాణులన్నిటిలో ఉన్నది మన దృష్టిలో శ్రీహరి ఒక్కడే. ఆ శ్రీహరికే మనకున్నదంతా సమర్పించేస్తే సరిపోతుంది అని అనుకుని అవశిష్టం, మిగిలిందంతా కూడా, ఒక్కళ్ళేడు కదా, కుక్కలు కూడా ఉన్నాయి కదా, అందుకని మిగిలిందంతా కూడా బహుమాన పురస్కృతం, చాలా గౌరవంగా వాళ్ళందరికీ ఇచ్చేసాడు. ఆ కుక్కల రాజు, ఆ కుక్కల యజమాని ప్లస్ ఆ కుక్కలు, వాటన్నిటికీ కలిపి ఇచ్చేశాడు. తచ్చ దత్వా నమశ్చక్రే, అది ఇచ్చి దండం కూడా పెట్టాడు. ఎవరికి పెట్టాడు? శ్వభ్య, కుక్కలకి దండం పెట్టాడు. శ్వపతయే, ఆ కుక్కల యజమానికి కూడా దండం పెట్టాడు. విభు, ఈయన చాలా గొప్పవాడు. ఆ కుక్కల్లోనూ పరమాత్మనే చూశాడు, శ్రీహరినే చూశాడు. కుక్కల స్వామి, కుక్కల్ని వెంట పెట్టుకుని వచ్చినటువంటి ఆ శ్వపాకుల్లోనూ ఆ సమం పరమాత్మనే చూశాడు. శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన అనే న్యాయాన్ని పాటించాడు. పాటించి ఆ సమమైనటువంటి పరమాత్మనే చూసి ఆ పరమాత్మకు నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకుని భక్తిగా, శ్రద్ధగా, ఆదరంగా మిగిలిందంతా వాళ్ళకి పెట్టేశాడు. స ఆదృత్యావశిష్టం యత్ బహుమాన పురస్కృతం తచ్చ దత్వా నమశ్చక్రే శ్వభ్యశ్వపతయే విభు. దాంతో ఈ ఘృత పాయస సంయావం అనేది మొత్తం హరించుకుపోయింది, ఏమీ లేదు. మిగిలింది మంచినీళ్ళు మిగిలినాయి. పానీయమాత్రముచ్ఛేషం తచ్చైక పరితర్పణం పాస్యత పుల్కసోభ్యాగాత్ అపోదేహ్యశుభస్య మే. పానీయమాత్రం, తాగేందుకు నీళ్లు మిగిలినాయి. ఉచ్ఛేషం, అదొక్కటే మిగిలింది. తచ్చ, అది కూడా ఏక పరితర్పణం, ఒక్క మనిషి తాగితే దాహం తీరేంత మిగిలినాయి. తచ్చ ఏక పరితర్పణం. పోనీ ఈ నీళ్ళైనా ఎవరు తాగాలి అంటే ఇంట్లో అందరూ, బాబు పెద్దవాడివి నువ్వు ఇప్పటికే వణికిపోతున్నావు ఆకలి దప్పుకిలకి, ఈ 48 రోజులుగా నీవు నీళ్లు కూడా తాగలేదు, మేమైతే ఏదో అక్కడ ఇక్కడ నీళ్లు తాగాము, కాబట్టి ఈ నీళ్ళు నువ్వే తాగు అన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా చాలా గొప్పవాళ్ళు. ఈయన సంతానం కానీ ఈయన తర్వాత వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరూ గొప్పవాళ్ళు కాకుండా లేరు అని పైన శ్రీశుకుల వారే చెప్తున్నారు. అందుకని ఇంట్లో వాళ్ళందరూ గొప్పవాళ్ళు, నువ్వే తాగు అన్నారు. దాంతో ఈయన అప్పటికే నీళ్లు లేక 48 రోజులు అయిపోయినాయి కాబట్టి తాగబోయాడు. పాస్యత, తాగబోతుంటే పుల్కసహ అభ్యగాత్, ఒక మ్లేచ్ఛుడు అంటే నిషిద్ధుడు, చూస్తే మనం వాళ్ళని గౌరవించక్కర్లేదు అనేవాడు వాడొచ్చాడు. వైదిక ధర్మానుయాయి కానే కాడు, వైదిక ధర్మాన్ని ఏమాత్రం అవలంబించడు, అలాంటి మ్లేచ్ఛుడు ఒకడొచ్చాడు. ఇప్పుడంటే మనకి మ్లేచ్ఛులంటే గౌరవం పెరిగిపోయింది, కానీ మ్లేచ్ఛులంటే గౌరవం ఉన్న రోజులు కాబోయి. వైదిక ధర్మాన్ని ఒప్పుకోని వాడు కనిపిస్తే వాడు నెత్తిన ఏదో రబ్బర్ బ్యాండ్ లాంటిది చుట్టుకున్నా, ఏదో పైనుంచి కింద దాకా ఒకటే అంగీ వేసుకున్నా, ఎంత డబ్బున్నా ఏమున్నా సరే చూస్తే చీచీని అసహ్యించుకునే రోజులు.
లేదా వైదిక ధర్మం మీద శ్రద్ధ లేకపోతే ఎంతటి వాడినైనా సరే చూస్తే స్నానం చేయాలి, సూర్యుడిని చూడాలి, ఆవుని చూడాలి అని అనుకునే రోజులు అవి. అలాంటి రోజుల్లో మ్లేచ్చుడు ఒకడు వచ్చాడు. పుల్కసః అభ్యాగాత్. వచ్చినవాడు వచ్చినట్లుగా వేరే ఏం అడగకుండా, నీళ్ళు తాగుతున్నావు కదా, నాకు ఇవి కాస్త నీళ్ళు అన్నాడు. నీకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? అశుభస్యమే, నాకెవరూ నీళ్ళు ఇవ్వరు, నేను తుచ్చుణ్ణి, నేను లేచుణ్ణి అని మీ దేశంలో అందరూ నన్ను చీకొడుతున్నారు, చీకొడుతూ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు, నేనేమో దాహంతో అలమటిస్తున్నాను, కాబట్టి నువ్వు తాగే నీళ్ళు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు దాన యోగ్యత లేకపోయినా సరే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వు అని అడిగాడు. పానీయమాత్రముచ్ఛేషం తచ్చైక పరితర్పణం పాస్యత పుల్కసోభ్యాగాత్ అపోదే హ్యశుభస్యమే. అంటే తస్య తాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమాం కృపయా భృశ సంతప్త ఇదమాహ అమృతం వచః. ఈయనకి దాహం మర్చిపోయాడు. ఈయన తనకున్న దాహం, ఒళ్ళంతా ఇలా వణికిపోతోంది కదా, ఆ పరిస్థితికి తెచ్చిన దాహం, దీన్ని మర్చిపోయాడు. వచ్చినవాడు కష్టపడుతున్నాడు అని వచ్చినవాడి మీద దారి చూపించాడు. తస్య తాం కరుణాం వాచం, అయ్యో ఇంత దీనంగా ఉన్నాడే, నీళ్లు తాగలేదంటున్నాడే, ఎవరూ మంచినీళ్ళు ఇవ్వట్లేదు, నన్ను చూసి నా మొహం చూసి చీకొడుతున్నారంటున్నాడే అని జాలిపడ్డాడు. నిశమ్య విపుల శ్రమం, అయ్యో ఈ పిల్లవాడు లేదా ఈ మనిషి ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడితే ఇలా నన్ను దీనంగా నువ్వు తాగే నీళ్ళు నాకు ఇచ్చే అంటున్నాడు అని జాలిపడ్డాడు. కృపయా భ్రశ సంతప్త, అతని మీద జాలితో ఇతను పాపం ఇంకా కూడా బాధపడిపోయాడు. ఇదమాహ, ఆ జాలితో అమృతం వచః, ఆ వినేవాడికి చెవులకి అమృతధార కురిసేటట్లుగా, ఆ వినేవాడికి కాదు, వినేవాళ్ళం మనలాంటి వాళ్ళమైనా సరే మన చెవుల్లో కూడా అమృతధార కురిసి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేటట్లుగా ఓ మంచి మాట అన్నాడు. 2 శ్లోకాల్లో అన్నాడు. తస్యతాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమాం కృపయా భ్రశ సంతప్త ఇదమాహ అమృతం వచః. ఏమన్నాడు? నకామయేహం గతిమీశ్వరాత్పరాం అష్టర్ధియుక్తామ పునర్భవం వా ఆర్తిం ప్రపద్యేఖిల దేహ భాజాం అంతస్థితో ఏన భవంత్యదుఃఖా అని అన్నాడు. మొదటి ఒక మాట అన్నాడు, ఒకవేళ పరమేశ్వరుడు నాకు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అని వరం కోరుకోమంటే, నన్నేం కోరుకోమనంటే, నేను న కామయేహం, వేరేమీ కోరుకోను. ఏం కోరుకోను? గతిం ఈశ్వరాత్ పరాం అష్టర్ధియుక్తాం, అష్టసిద్ధులతో కూడినటువంటి గతిని, లేదా అష్టసిద్ధులు అనిమాద్య అష్టైశ్వర్యాలు అనేటువంటి ఫలితాన్ని ఆ ఈశ్వరుణ్ణి కోరుకోను. ఓ ఈశ్వరుడు నాకు అష్టసిద్ధుల్ని ఇవ్వు అని అడగను, పొరపాటును కూడా అడగను. అష్టసిద్ధులు వద్దు అంటే మోక్షం కావాలంటానా? మోక్షం కూడా నాకు వద్దనే అంటాను. అపునర్భవంబా, దాన్ని కూడా నేను కోరుకోను. పరమేశ్వరుడే ప్రత్యక్షమైతే నేను అష్టసిద్ధులను కోరుకోను, మోక్షాన్ని కూడా కోరుకోను. ఏం కోరుకుంటాను అంటే అఖిల దేహభాజాం ఆర్తిం ప్రపద్యే, మొత్తం దేహాన్ని ధరించిన వాళ్ళందరి తాలూకు దుఃఖాన్ని నాకు ఇవ్వమని కోరుకుంటాను. ఆర్తిం, దుఃఖం నాకు ఇచ్చేయి అని కోరుకుంటాను. నేను వేడుకుంటాను ఆయన్ని, ప్రాణులందరి దుఃఖాన్ని, ప్రాణులన్నిటి దుఃఖాన్ని నాకు ఇచ్చేవయ్యా అని కోరుకుంటాను. అఖిల దేహభాజాం, ఈ ప్రాణి ఆ ప్రాణి అని లేదు, శరీరం ఉన్న ప్రతి ప్రాణి తాలూకు కష్టం కూడా నాకు ఇచ్చేసేయి, ఏ ప్రాణి కష్టమైనా సరే నాకు ఇచ్చేసేయి అని కోరుకుంటాను. అంతస్థిత, అవసరమైతే ప్రతి ప్రాణిలోనూ నేనే దూరి ఆ ప్రాణి తాలూకు దుఃఖాన్ని నేనే అనుభవిస్తాను అని కూడా కోరుకుంటాను. ఎందుకు కోరుకుంటాను అంటే ఏన భవంతి అదుఃఖాః, ఆ దుఃఖం ఏదో నేను ఏడుస్తూ ఉంటాను, నేను దుఃఖాన్ని అనుభవిస్తే ఆ ప్రాణులు, ఎవరి దుఃఖాన్ని అయితే నేను కోరుకుంటున్నానో ఆ ప్రాణులన్నీ కాస్తంత సుఖంగా ఉంటాయి, ఆ ప్రాణులకి ఈ కష్టం ఉండకుండా ఉంటుంది. ప్రాణులన్నిటి కష్టాన్ని పోగొట్టమని ప్రార్థిస్తాను. అది కుదరకపోతే గనక ప్రాణుల కష్టాన్ని నాకు ఇచ్చేసే, నేను అనుభవిస్తాను, ఆ ప్రాణులన్నిటినీ సుఖంగా ఉంచు అని కోరుకుంటాను అని అన్నాడు. నకామయేహం గతిమీశ్వరాత్పరాం అష్టర్ధియుక్తాం అపునర్భవం వా ఆర్తిం ప్రపద్యేఖిల దేహభాజాం అంతస్థితో ఏన భవంత్యదుఃఖాః అని అన్నాడు. ఇదేం కోరిక అయ్యా? ఇతరుల దుఃఖాన్ని పోగొట్టాలని కోరుకోవటం ఒక పద్ధతి, పక్క వాళ్ళని పట్టించుకోకపోవటం అనేది ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే తెలివైన పద్ధతి. పోనీ తెలివైన పద్ధతి అని పక్కన పెట్టినా
ఇతరుల దుఃఖం పోవాలి అని కోరుకోవటం మంచి పద్ధతి. ఇతరుల దుఃఖం అనేది నీకు రావాలి అని కోరుకోవటం అనేది ఏం పద్ధతి అంటే దానికి చెప్పాడు, క్షుత్రుశ్రమో గాత్ర పరిశ్రమశ్చ దైన్యం క్లమశ్లోక శోక విషాదమోహా సర్వే నివృత్తా కృపణస్య జంతో జిజీవిషోర్జీవజలార్పణాన్మే అని చెప్పాడు. నేను అంతకుమించి ఏం చేయలేను. నేను ఇతరుల దుఃఖం పోవాలి అని కోరుకుంటే ఆ కోరికను తీర్చేది ఎవరు? ఎందుకు తీరుస్తారు ఎవరైనాను? కోరికను తీర్చేటప్పుడు ఎవరైనా ఈ మాట నేను అడిగితే ఏం అడుగుతారు? వాళ్ళ దుఃఖం వాళ్ళు చేసుకున్న కర్మల వల్ల వచ్చింది, ఆ కర్మలకు ఫలితం ఎవరు అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావా అని అడుగుతారు. అప్పుడు నేను అంటాను నేను అనుభవిస్తాను అని అంటాను. ఇది తప్ప నాకు వేరే దారి లేదు. ఇది కాకపోతే నేను చేసే ఏ పనికైనా సరే అందరి దుఃఖాలు పోవాలి అని కోరుకోవాలి అంటే కోరుకుంటాను. ఇప్పుడు క్షుత్ త్రుట్ శ్రమ. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి వచ్చిన వాడు క్షుత్ ఆకలితో బాధపడుతున్నాడు, త్రుట్ దాహంతో బాధపడుతున్నాడు, శ్రమతో బాధపడుతున్నాడు. గాత్ర పరిశ్రమశ్చ వాళ్ళంతా పాపం అలసిపోయింది. ఎలా అలసిపోయింది? ఏవేవో పనులు చేసి వచ్చాడు, లేదా నడుచుకొచ్చాడు, చాలా కాలం నుంచి తిండి లేదు, తెప్పలు లేవు, బాధపడుతున్నాడు. గాత్ర పరిశ్రమ. దైన్యం దీనంగా ఉన్నాడు. క్లమః బాగా చిక్కిపోయాడు మనిషి. శోక విషాద మోహాహ ఏడుస్తున్నాడు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను అందరూ చీకొడుతున్నారంటున్నాడు. ఇంతలో విషాద, ఏంటిది నా సాటి మనుషులే నన్ను చీకొడుతున్నారని విషాదంగా ఉన్నాడు. మోహాహ అంతలోనే వీళ్ళు చీకొట్టడానికి అసలు కారణం ఏంటి, నేను అందరిలాగా ఎందుకు వైదిక ధర్మాన్ని అనుసరించడం లేదు అని అనుకోడు. మోహాహ ఆ విషయంలో మాత్రం వ్యామోహమే ఉంది. అందరూ గౌరవించేటట్లుగా నేను మారదామని అనుకోడు, అది కూడా ఉంది మోహాహ. ఇలాంటి వాటితో ఇతను బాధపడి వచ్చాడు. ఇతనికి ఉన్నటువంటి ఇన్ని రకాల కష్టాలని నేను వేరే ఏ విధంగా పోగొట్టగలను? కృపణస్య జంతోహో, అసలు చాలా దీనంగా చాలా నికృష్టమైన స్థితిలో ఉన్న ప్రాణి ఇది. ఇలాంటి ప్రాణి తాలూకు కష్టం నేను ఎలా పోగొట్టగలను? ఇతనుకున్న సామాన్యమైన దుఃఖాలు కావు. ఏ దుఃఖాన్ని చూసినా సరే అసలు ఈ దుఃఖం అనుభవిస్తూ ప్రాణంతో ఉండటమే కష్టం అన్నట్లుగానే ఉన్నాయి. చాలామంది దుఃఖాలు అలా ఉన్నాయి. కానీ జిజీవిషోహో, ఎంత దుఃఖం ఉన్నా సరే బతకాలి, జీవితం అలాగే ఉండాలి అనేటువంటి కోరిక అలాగే ఉంది. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి కష్టాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ కష్టాలు పోగొట్టడానికి నేనేం చేయగలను అంటే ఒక్కటే కోరుకోగలను, జీవజలార్పణ అన్మే, జీవనహేతువుగా ఉండేటువంటి నేను ఇచ్చేటువంటి ఈ కాసిన్ని మంచినీళ్ళు ఈ వ్యక్తికేమో దాహాన్ని తీర్చి ఇతనికి ఉన్నటువంటి కష్టాలన్నిటినీ పోగొట్టాలి. దీనివల్ల పరమేశ్వరుడు ఏమాత్రమైనా సంతృప్తి చెందితే, జీవనహేతువు ఒక జీవితానికి కావలసినటువంటి ప్రాణాలని నిలబెట్టేటువంటి మంచినీళ్ళు ఇవ్వటం అనేది కనుక పరమేశ్వర సంతృప్తికి హేతువైతే, ఆ పరమేశ్వర సంతృప్తితో లేదా పరమేశ్వర అనుగ్రహంతో ఇలాంటి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోవాలి అని నేను కోరుకోవాలి. ఇన్ని నీళ్లు ఎదుటివాడు తాగడానికి ఇస్తే అందరి కష్టాలు తీర్చేంత సంతృప్తి పరమేశ్వరుడు చెందుతాడా అంటే చెందడు కదా. చెందడు కాబట్టి నేను ఆ పరమేశ్వరుని ఏం వేడుకోవాలి, బాబు వీళ్ళందరి కష్టాలు నాకు ఇచ్చేయి, నేను అనుభవిస్తాను, వాళ్ళని కష్టాలు లేకుండా చెయ్యి అని కోరుకోవాలి. ఇంతకు మించి నా దగ్గర వేరే దారి ఏముంది అని అడిగాడు. పనిలో పని ఇదిగో నీళ్ళు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేశాడు. సర్వే నివృత్తాహ, ఈ నీటితో నా మాటకి బలం ఉంటే గనక ఈ నీటితో నీకుండేటువంటి శ్రమలన్నీ పోవుగాక అని కూడా చెప్పాడు. ఆ మాట చెప్తూనే, నీళ్ళు ఇస్తూనే అందరి కష్టాలు పోగొట్టడానికి నేనేం చేయలేకపోతున్నాను అని బాధపడుతూ, అందరి కష్టాలు నాకొచ్చినా పర్వాలేదు అని అంటూ ఈ పని చేశాడు. క్షుత్రట్ శ్రమో గాత్ర పరిశ్రమశ్చ దైన్యం శోక విషాద మోహాః సర్వే నివృత్తాః కృపణస్య జంతోః జీవజలార్పణ అన్మే అని. ఇది ప్రభాష్య పానీయం మ్రియమాణః పిపాసయ పుల్కసాయ అదదాద్ధీరః నిసర్గకరుణో నృపః. ఇది ప్రభాష్య, ఇలా చక్కగా మాట్లాడి పానీయం నీటిని ఇచ్చేశాడు.
ఇంత చక్కగా మాట్లాడాడు అంటే ఏదో చాలా హాయిగా సుఖంగా ఏమీ లేడు. మ్రియమాణ, చచ్చిపోతున్నాడు పిపాసయ, దాహం తట్టుకోలేక ఒళ్ళంతా వణికిపోతోంది. ఈ నీరు గొంతులో పడకపోతే చచ్చిపోతాడు మనిషి అనే ఇంట్లో వాళ్ళందరూ మంచినీళ్ళు తాగమన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వాడు కూడా మ్రియమాణ పిపాసయ పుల్కసాయ అదదాత్. వచ్చినవాడేం శ్రేష్ఠుడు కాడు, వచ్చినవాడు మొహం చూస్తే స్నానం చేయాలి అలాంటివాడు. అయినా సరే అలాంటి వాడిలో కూడా పరమాత్మనే చూసి, అలాంటి వాడిలో కూడా శ్రీహరినే చూసి అదదాత్ ధైర్యంగా ఇచ్చేశాడు. అదదాత్ ధీర. ఈయనకి నిసర్గ కరుణ అనేది స్వభావ సిద్ధంగా ఏర్పడింది. ఈయన అవ్వటానికి నృప రాజుల వంశంలో పుట్టినవాడే, ఈయన రాజు కావాల్సిన వాడే, వద్దనుకుని బయటకు వచ్చాడు. ఈ రాజ్యము ఈ గోళ మనకెందుకు, మనం హాయిగా సుఖంగా ఉందామని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినవాడు ఆ నిసర్గ కరుణ అనే దాన్ని మాత్రం వదులుకోలేదు. తనకు స్వభావ సిద్ధంగా అమరిన, ఎన్ని జన్మల నుంచి ఏం సాధన చేశాడో ఆ సాధన ద్వారా అమరినటువంటి కరుణను మాత్రం వదిలిపెట్టుకోలేదు. ఆ కరుణని చచ్చిపోతున్నాను అని అనిపించిన క్షణంలో కూడా అలాగే కంటిన్యూ చేసుకున్నాడు. పోన్లే నేను బతుకుంటే కదా ఇంకో నీరు మరొకసారి ఎవరికైనా ఇవ్వడానికి అని అనుకోలేదు. వాడు బతుకుండాలి, వాడికి కావాలి, ఇచ్చేద్దాం అనుకుని ఇచ్చేశాడు. ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణ పిపాసయ పుల్కసా యాదదాద్ధీర నిసర్గ కరుణో నృప. అప్పుడు ఏం జరిగిందంటే తస్య త్రిభువనాదీశా ఫలదా ఫలమిచ్చతాం ఆత్మానం దర్శయాంచక్రు మాయా విష్ణు వినిర్మిత. ఈయన ఇలా ప్రాణాలు పోబోతున్నా సరే నీరు ఇచ్చిన వెంటనే అక్కడ టప 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 దేవతలందరూ ప్రత్యక్షమైపోయారు. కుక్కల రూపంలో వచ్చిన వాళ్ళు కొంతమంది, కుక్కలు వండుకు తినేవాడి రూపంలో వచ్చిన వాళ్ళు కొంతమంది, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆయన ఒక ఆయన, ఇంకో అతిథి రూపంలో వచ్చిన ఆయన ఇంకొక ఆయన, ఇలా వీళ్ళందరూ ఈ మ్లేచ్ఛుడి రూపంలో వచ్చినవాడు, చూడ్డానికి వచ్చిన వాళ్ళు, పైనుంచి చూసేవాళ్ళు అందరూ చుట్టూ మూగారు. ఇది తస్య త్రిభువనాధీశా. ఏంటి, ముల్లోకాలకి పాలకులైనటువంటి బ్రహ్మ మొదలైన దేవతలు కూడా దిగబడిపోయారు. వచ్చేసారు అందరూ. బ్రహ్మగారు వచ్చారు, ఇంద్రుడు వచ్చారు, వారు వచ్చారు, వీరు వచ్చారు, అందరూ దేవతలందరూ వచ్చేసారు. ఫలమిచ్చతాం ఫలదాహం. ఏదైనా ఒక ఫలితం కోరుకుంటే ఆ కోరుకున్న ఫలితాన్ని ఇవ్వటానికి ఈ దేవతలలో ఒక్కొక్కడు కూడా సమర్థుడు. ఫలదాహ ఇచ్చిన వాళ్ళు, అలా కోరిన వాళ్ళకి ఫలితాలను ఇచ్చినటువంటి వాళ్ళు ఈ దేవతలు. అలా దేవతలందరూ ఒక్కొక్కళ్ళు ఫలితాలన్నిటినీ ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ వచ్చేశారు, చుట్టూ మూగారు. ఆత్మానం దర్శయాంచక్రు, తమను తాను చూపించారు. అంతవరకు మాయా విష్ణు వినిర్మితా, శ్రీమన్మహావిష్ణువు యొక్క మాయతో కనిపించకుండా ఆగారు. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది ఏమో నాటకంలో ప్రత్యక్ష పాత్ర వహించారు. ఈయన ఎంతవరకు నిలుస్తాడు, ఎంతవరకు ఈ పరీక్షలో ఈయన నెగ్గుకొస్తాడు, ఎన్ని మార్కులు వేద్దాము అనే ఉద్దేశంతో కొంతమంది చూస్తున్నారు, కొంతమంది అక్కడికి దిగారు. దిగిన వాళ్ళందరూ తమ తమ రూపాలతో ప్రత్యక్షమయ్యారు. తస్య త్రిభువనాధీశా ఫలదా ఫలమిచ్చతాం ఆత్మానం దర్శయాంచక్రు మాయా విష్ణు వినిర్మితా. ఇంతమంది వచ్చారు కదా, ఏదో అడగచ్చు కదా, ఏదో కాదు కనీసం తాగడానికి మంచినీళ్ళు అడగచ్చు కదా, దాహంతో పాపం ప్రాణాలు పోయేట్టున్నాయి కదా. సవై తేభ్యో నమస్కృత్య నిస్సంగో విగతస్పృహ వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం. ఒక్కళ్ళని కూడా ఒక్క కోరికంటే ఒక్క కోరిక కూడా కోరుకోలేదు. బ్రహ్మ దిగి వచ్చిన, బ్రహ్మగారే దిగి వచ్చిన, ఇంద్రుడు, వారు వీరు అందరూ దిగి వచ్చినా సరే ఎవరిని సరే ఒక్కళ్ళని కూడా చివరికి వరుణుణ్ణి మంచినీళ్ళు కూడా అడగనేలేదు. తేభ్యో నమస్కృత్య, వాళ్ళందరికీ తలా ఒక్కళ్ళకి తలా దండం పెట్టాడు. తేభ్యో నమస్కృత్య, నమస్కారం చేశాడు, కానీ నమస్కారం చేసింది వీళ్ళు శ్రీహరి యొక్క రూపాలు అనే ఉద్దేశంతో చేశాడు. నిస్సంగ, నమస్కారం చేసేటప్పుడు వీళ్ళు నాకేదో దేవతలు అవుతారు, లేదా వీళ్ళని నేను పట్టుకోవాలి, వీళ్ళు నాకు కలిసి వచ్చే దేవతలు, వీళ్ళు నాకు వంశపారంపర్యంగా సిద్ధమైన దేవతలు, ఇవి కూడా ఏం పెట్టుకోలేదు. శ్రీహరి యొక్క రూపాలు అనే దృష్టితోనే ఉన్నాడు. నిస్సంగ విగతస్పృహ, దండం పెట్టేటప్పుడు కూడా వీళ్ళకి దండం పెడితే మనకేమన్నా ఇస్తారు, ఏమీ లేదు, అభిప్రాయమే లేదు. అసలు వీళ్ళకి దండం పెట్టడం వల్ల మనకు రావాల్సింది ఏమీ లేదు. వినయంగా ఉండటం అనేది మన స్వభావం, మన ధర్మం అనే ఉద్దేశంతోనే దండం పెట్టాడు. దండం పెట్టేటప్పుడు ఏ రకంగా దండం పెడుతున్నాడు అని వీళ్ళందరూ ఆయన మనసులోకి తొంగి చూశారు. చూస్తే ఆ మనసు నిండా వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం, వాసుదేవుడి మీద, ఆ భగవంతుడి మీద పరమ భక్తితో నిండిపోయింది.
ఆ వాసుదేవుడి మీద భక్తి తప్ప అసలు ఆ మనసులో మరొకటి లేదు, మరొక భావం లేదు, మరొక రూపం లేదు, మరొక భావం, మరొక భక్తి, దండం ఏమీ లేదు. ఉన్నదంతా వాసుదేవుడు అనే దాంతో నిండిపోయింది. దండం ఎలా పెడుతున్నాడు? ఆ వాసుదేవుడి యొక్క రూపం అనే బుద్ధితో పెడుతున్నాడు. దండం ఎందుకు పెడుతున్నాడు? వాసుదేవుడు చెప్పాడు కదా, పరమాత్మ చెప్పాడు కదా, నీకంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, దేవతలు వస్తే దండం పెట్టమన్నాడు కదా, పెట్టేద్దామని పెట్టాడు. నీకంటే గొప్పవాళ్ళు ఆ పరమాత్మ కంటే భిన్నం కారు కదా, కాబట్టి పెట్టుదాన్ని పెట్టేశాడు. అంతే తప్ప వేరే ఉద్దేశమే లేదు. మనసులో వాసుదేవుడి మీద భక్తి తప్ప మరొక అంశం లేనే లేదు. ఆ వాసుదేవుడి మీదే ప్రీతి ఉంది తప్ప మరొక ప్రాపంచిక విషయం మీద వ్యామోహం కానీ ప్రేమ కానీ ఏమీ లేదు. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగతస్పృహ వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం. ఇప్పుడు ఈయన దండం పెట్టాడు, ఇంత గొప్ప పని చేశాడు, మనం పెట్టిన పరీక్షలో బాగా అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు, ఈయనకేమన్నా ఇద్దాము అంటే ఏమిస్తారు వాళ్ళు? ఈశ్వరాలంబనం చిత్తం కుర్వతోనన్యరాధస మాయా గుణమయీ రాజన్ స్వప్నవత్ ప్రత్యలీయత. ఈయన మనసులోనేమో ఈశ్వరాలంబనం చిత్తం, ఈశ్వరుడు తప్ప మరొకరు లేడు. ఈయన చిత్తం, ఈయన మనస్సు మొత్తం ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకునిందే తప్ప ఈశ్వరుడు తప్ప మరొకరు ఈయన మనసులో లేరు. ఈశ్వరాలంబనం చిత్తం అందులోనూ చిత్తం కుర్వత అనన్యరాధస, వేరే కోరిక కానీ, వేరే వస్తువు మీద ఆసక్తి కానీ, వేరే వస్తువు మీద దృష్టి కానీ ఏమీ లేవు. ఆయనకి ఏమీ లేవు. ఏమి కోరిక లేని వాడికి వీళ్ళు కోరికలేని తీరుస్తారు? అసలు ఆ ఈశ్వరుడు తప్ప మరొకడు మనసులోనే లేని వాడికి వీళ్ళు ఏమని ఫలితం ఇస్తారు? ఏ ఫలితమో ఇవ్వలేక ఊరుకోవాల్సి వచ్చింది. అంతమంది దేవతలు, ఇన్ని పరీక్షించేదో ఇచ్చేద్దామనుకున్న దేవతలు కూడా ఏమీ ఇవ్వలేక చేతులు కట్టుకుని కూర్చోవలసి వచ్చింది. చూస్తూ కూర్చున్నారు, ఏం జరుగుతుందో చూద్దాము అని. ఏం జరిగింది అంటే ఈయన యొక్క ఈ సాధన బాగా పరిపక్వ స్థితికి చేరిపోవటం వలన గుణమయి, 3 గుణాలతో నిండి ఉన్నటువంటి మాయ, రాజన్ ఓ పరీక్షిత్తు నువ్వు కూడా విను, స్వప్నవత్ ప్రత్యలీయత, ఎలా కరిగిపోయిందో వీళ్ళు చూస్తూ ఉండగానే ఆయన యొక్క మాయ అనేది కరిగిపోయింది. ఎలా కరిగిపోయింది? స్వప్నవత్, వెళుకు వస్తే కళ కరిగిపోతుంది కదా, కళ చెదిరిపోతుంది కదా, అలా చెదిరిపోయింది, కరిగిపోయింది. వీళ్ళు చూస్తూ ఉండగానే ఈ రంతిదేవుడు అనేటువంటి జీవుడి తాలూకు మాయ మొత్తం కరిగిపోయింది. ఈ రంతిదేవుడు పరమాత్మ ఒకడే అయిపోయారు. ఈ రంతిదేవుడు ఇప్పుడు చూస్తూ తన చుట్టూ మోగినటువంటి దేవతలకు కూడా ఆత్మస్వరూపం అయిపోయాడు. ఈ రంతిదేవుడికి ఏదో ఇద్దామని అనుకుని వచ్చిన దేవతలకి ఆయన ఆత్మస్వరూపంగా నిలిచిపోయాడు. అంత స్థాయివాడు ఆ రంతిదేవుడు. ఈశ్వరాలంబనం చిత్తం కుర్వతోనన్యరాధస మాయా గుణమయీ రాజన్ స్వప్నవత్ ప్రత్యలీయత అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తర్వాత తత్ ప్రసంగానుభావేన రంతిదేవానువర్తిన అభవన్ యోగిన సర్వే నారాయణ పరాయణా అని ఆయన పిల్లలు కానీ, ఆయన మనవలు కానీ, ఆయనతో సంబంధం ఉంచుకున్న వాళ్ళు కానీ, ఆయనతో పరిచయం ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరూ కూడా ఆయన కంటే తక్కువ స్థాయిలో లేరు. తత్ ప్రసంగానుభావేన, ఆయనతో సంబంధం అనేది అంతటి ప్రభావాన్ని అందరికీ చూపించింది. దాంతో రంతిదేవానువర్తిన, ఆయన్ని అనుసరించి నడిచేవాళ్ళు ఎవరైనా సరే, ఆయన పరిచయస్తులు, లేకపోతే ఆయన స్నేహితులు, ఆయన పిల్లలు, మానవులు, వాళ్ళు వీళ్ళు, ఆయనతో సంబంధం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా అభవన్ సర్వేపి యోగిన, అందరూ మహాయోగులైపోయారు. అందరూ నారాయణ పరాయణ, నారాయణుడే మనకు కావాలి, మిగతా ఏమీ అక్కర్లేదు, వేరే ఏ విషయము మనకు అక్కర్లేదు అనే ఉద్దేశంతో మారిపోయారు అందరూ. ఆయన యొక్క ప్రభావం ఆయన మనసు మీద మాత్రమే కాదు, ఆయన చుట్టూ చేరిన వారందరి మీద కూడా పనిచేసింది. ఆయన చుట్టూ చేరిన వారందరూ కూడా ఆయన లాంటి వాళ్ళే అయిపోయారు. అదేదో రాయి ఉంటుందంటారు కదా, దాన్ని తాకిస్తే ఇనుము కూడా బంగారం అయిపోతుంది అని, అలాగే ఇన్ని తాకిన వాళ్ళందరూ కూడా బంగారంలా మారిపోయారు. అందరూ కూడా ఆ నారాయణుడిలో కలిసిపోయారు. అంతటి ప్రభావవంతుడు ఈ రంతిదేవుడు అనేవాడు. ఆయన గురించి చెప్పుకోవాలి, ఆయన కీర్తిని గురించి మనం మాట్లాడుకోవాలి అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తత్ ప్రసంగానుభావేన రంతిదేవానువర్తిన అభవన్ యోగిన సర్వే నారాయణ పరాయణా అనే ఈ శ్లోకంలో. దీంతో ఈ రంతిదేవోపాఖ్యానాన్ని మొదలుపెట్టి చెప్పదలుచుకున్నటువంటి రంతిదేవోపాఖ్యానాన్ని పూర్తి చేసినట్లయింది.
18వ శ్లోకం వరకు. ఇది కాక మిగతా వంశము, వాళ్ళ పేర్లు, అందులో వచ్చేటువంటి విశేషాలు, వాటన్నిటినీ ఈ అధ్యాయంలోని మిగతా శ్లోకాల్లో శ్రీ శుకుల వారు చెప్పబోతున్నారు. మనకి రంతిదేవుడు అనే ఆయన టాప్ ఎండ్ ఉదాహరణగా ఉన్నాడు. ఆయన స్థాయిని అందుకోవటం అనేది ఇప్పటిప్పట్లో సాధ్యమైతే కాదు. అసాధ్యం అని చెప్పుకోవడానికి వీల్లేదు, ఇప్పటిప్పట్లో సాధ్యం కాదు. కాబట్టి ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది అనేది ప్రాథమికంగా ఏముంది అని నిర్ణయించుకోవటం అనేది సబబు. ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఏముంది? కరుణ అనేది నేర్చుకోవాలి. కరుణతో సహా ఆ కరుణ జాలిపడటం అనేది నేను గొప్పవాడిని, వచ్చినవాడు నీచుడు అనే అభిప్రాయంతో కాదు, వచ్చినవాడు నాకంటే తక్కువవాడు అనే అభిప్రాయంతో కరుణ కాదు. ఆ కరుణ అనేది నిసర్గ కరుణ, స్వభావ సిద్ధంగా కరుణగా మారటం అనేదాన్ని, కష్టంలో ఉన్నవాడి కష్టాన్ని తీర్చేటువంటి ఒక స్వభావాన్ని కలిగి ఉండటం అనేదాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటులో భాగంగానే ఆ వచ్చిన వాడిలో శ్రీహరిని, పరమాత్మను చూసుకునేటువంటి అలవాటు కొంతైనా మనం చేసుకోవాలి. అది అతిథి అయితే అభ్యాగత స్వయం విష్ణు అని అతిథిలో శ్రీహరి భావన చేయటం, కష్టంలో ఉన్నవాడైతే అయ్యో కష్టంలో ఉన్నవాడు కదా అని అనుకోవటం, లేదా ఇంకో రకంగా ఉంటే ఇంకో రకంగా అనుకోవటం, వచ్చినవాడు దేవుడైతే, భగవంతుడైతే అయ్యో దేవుడంటే పరమాత్మ యొక్క అంశే కదా అని అనుకోవటం. ఇలా ఏ రకంగా చూసినా సరే ప్రతి వస్తువులోనూ, ప్రతి ప్రాణిలోనూ, అందరిలోనూ పరమాత్మను చూసుకోవటం అనేటువంటి అలవాటు చేసుకోవటం. దీంతోపాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం తీరిపోవాలి. అమ్మయ్య కష్టం వచ్చింది కాదు, అమ్మయ్య కష్టం పోయింది అనేటువంటి అలవాటు చేసుకోవాలి. ఎవరికి? పక్క వాళ్ళకి. ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టం పోవాలి అని అనుకోవాలి. కనీసం ప్రాథమికంగా ఒక్క మాట అనుకోవాలి. రంతిదేవుడి స్థాయిలో ఆ కష్టాలన్నీ నాకే రావాలి అని అనుకునే పరిస్థితి ఇప్పుడు వద్దు, ఇప్పుడు అది కుదరదు, అయ్యే పని కాదు. పక్కవాడి కష్టం వస్తే నా కష్టమే నేను భరించలేనంత ఉంది, పక్కవాడి కష్టాన్ని నేనేం చేసుకుంటాను అనే పరిస్థితిలో ఉన్నాము. దాన్ని ఓకే అంగీకరించుకుందాము. కానీ అసలు పక్క వాళ్ళకి కష్టం రాకూడదు, ఎవరికి రాకూడదు. ఒకవేళ కష్టం వస్తే ఆ కష్టం అనేది పోవాలి అని అనుకోవటం అనేది ప్రాథమికంగా మనం చేసుకోవాలి. ఇలా కనుక చేసుకున్నట్లయితే, ప్రాథమికంగా మంచి అలవాట్లు కనుక మనం చేసుకున్నట్లయితే, ఏదో చిన్నపిల్లలకి చెప్పుకుంటున్నట్లు అనుకోకుండా, మనం ఈ విషయంలో రంతిదేవుడి ముందు చిన్నపిల్లలం కాదు, పసిపిల్లలం కాదు, ఇంకా అన్యాయమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి మనం చిన్నపిల్లలకి చెప్పుకున్నట్లుగానే మనకి మనం చెప్పుకుని, ప్రాథమికంగా మనలో ఇలాంటి మంచి అలవాట్లు ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు తొంగి చూసుకుంటూ ఉండాలి అని నేను చూస్తే తోస్తోంది. కాబట్టి ఆ దృష్టిలో దాన్ని అభ్యాసం చేసే, దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి దిశలో ఒక ఉదాహరణగా, ఒక టాప్ ఎండ్ ఎగ్జాంపుల్గా మనం ఈయన్ని రంతిదేవుల వారిని అట్టు పెట్టుకుని మనం కూడా క్రమంగా ఆ స్థాయికి వెళ్ళగలిగితే వెళ్ళటం, లేదా ఆ స్థాయితో సంబంధం లేకుండా ఇంకొక దారిలో వెళితే ఆ దారిలో వెళ్ళగలగటం, మంచికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులలో ఏదో ఒక దారి మనకి తగిలితే చాలు అని అనుకోవటం అనే తీరులో ఆలోచించుకుందాము. ప్రాథమికంగానైతే ఈయనకున్న మంచి గుణాలన్నిటిలో కనీసం అణువంత శాతం మనం సాధించాలి అని మనం నిర్ణయించుకుందాము. అలా మనకి రంతిదేవుడి లాంటి మంచి గుణాలను ప్రసాదించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే ఈ 18 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే 21ాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ వితథస్య సుతో మన్యుః బృహత్క్షత్రో జయస్తతః మహావీర్యో నరో గర్గః సంకృతిస్తు నరాత్మజః గురుశ్చరంతి దేవశ్చ సంకృతేః పాండునందన రంతిదేవస్య హి యశః ఇహాముత్ర చ గీయతే వియద్విత్తస్య దదతః లబ్ధం లబ్ధం బుభుక్షతః నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదతః వ్యతీయురష్టచత్వారింశత్ అహాన్యపిబతః కిల ఘృతపాయస సంయావం తోయం ప్రాతరుపస్థితం కృచ్ఛ్రప్రాప్తకుటుంబస్య క్షుత్రుభ్యాంజాతవేపథో అతిథిర్బ్రాహ్మణః కాలే భోక్తుకామస్య చాగమత్ తస్మై సంవ్యభజత్సోన్నం ఆదృత్య శ్రద్ధయాన్వితః.
హరిం సర్వత్ర సంపశ్యన్ స భుక్త్వా ప్రయయౌ ద్విజః అథాన్యో భోక్ష్యమాణస్య విభక్తస్య మహీపతే విభక్తం వ్యభజత్తస్మై వృషలాయ హరిం స్మరన్ యాతే శూద్రే తమన్యోగాత్ అతిథిష్వభిరావృతః రాజన్మే దీయతామన్నం సగణాయ బుభుక్షతే స ఆదృత్యావశిష్టం యత్ బహుమానపురస్కృతం తచ్చ దత్వా నమశ్చక్రే శ్వభ్యశ్వపతయే విభుః పానీయమాత్రముచ్ఛేషం తచ్చైకపరితర్పణం పాస్యతః పుల్కసోభ్యాగాత్ అపోదేహ్యశుభస్య మే తస్య తాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమాం కృపయా భృశసంతప్తః ఇదమాహామృతం వచః న కామయేహం గతిమీశ్వరాత్ పరాం అష్టర్ధియుక్తామపునర్భవం వా ఆర్తిం ప్రపద్యేఖిలదేహభాజాం అంతస్థితో ఏన భవంత్యదుఃఖాః క్షుత్రుచ్ఛ్రమో గాత్రపరిశ్రమశ్చ దైన్యం క్లమశోకవిషాదమోహాః సర్వే నివృత్తాః కృపణస్య జంతోః జిజీవిషోర్జీవజలార్పణాన్మే ఇతి ప్రభాష్య పానీయం మ్రియమాణః పిపాసయా పుల్కసాయా దదాద్ధీరః నిసర్గకరుణో నృపః తస్య త్రిభువనాధీశాః ఫలదాః ఫలమిచ్చతాం ఆత్మానం దర్శయాంచక్రుః మాయా విష్ణువినిర్మితాః స వై తేభ్యో నమస్కృత్య నిస్సంగో విగతస్పృహః వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనః పరం ఈశ్వరాలంబనం చిత్తం కుర్వతోనన్యరాధసః మాయాగుణమయీ రాజన్ స్వప్నవత్ ప్రత్యలీయత తత్ప్రసంగానుభావేన రంతి దేవానువర్తినః అభవన్యోగినః సర్వే నారాయణపరాయణాః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకవింశాధ్యాయే శ్లోకాः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.